ఓం శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు. ఒక విషయం అందరికీ స్పష్టం చేయాలి. ఏంటి అంటే, మన సనాతన ధర్మంలో ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడవలసినటువంటి పండుగలు కొన్ని ఉంటాయి. వాటిల్లో కొన్ని సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి వచ్చినటువంటి అవకాశంగా భావించాలి. వాటిల్లో ఒకటే ఈ శంకర జయంతి. శంకర భగవత్పాదులు కనుక ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే 32 సంవత్సరాల తన యొక్క జీవితంలో శంకర భగవత్పాదుల వారు ఈ యొక్క దేశానికి, ఈ జాతికి, మన సనాతన ధర్మానికి చేసినటువంటి మేలు అసామాన్యమైనటువంటిది. 32 సంవత్సరాలే దాంట్లో ఆయన ఎంత చేస్తారు అని మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 32 సంవత్సరాల జీవితంలో శంకర భగవత్పాదుల వారు ఏమి చేశారు అనేటువంటిది మనము గనక చెప్పాలి అంటే మనం 32 జన్మలు ఎత్తాలి. అంత సాధించారు శంకర భగవత్పాదుల వారు 32 సంవత్సరాలలో. 72 పాషండ మతములను ఖండించారు. అదే కాకుండా మన యొక్క సనాతన ధర్మంలోనే శాక్తేయము, సౌరము, గాణాపత్యము ఈ విధంగా ఎన్నో రకాలుగా కొట్టుకుంటూ శైవము, వైష్ణవం అని విడిపోయి ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒకే దారిలో నడిపిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు శంకర భగవత్పాదుల వారు. ఈ యొక్క సనాతన ధర్మానికి రక్షగా, భారతదేశానికి రక్షగా 4 వైపులా కూడా 4 పీఠములను స్థాపన చేశారు. పూరి, బదరి, ద్వారకా, శృంగేరి, గోవర్ధన పీఠము, శారదా పీఠము, కాళికా పీఠము, జ్యోతిష్మఠ పీఠము, ఇలా 4 పీఠాలను స్థాపించారు. ఇలా శంకర భగవత్పాదులు మన దేశానికి చెప్పలేనటువంటివి ఎన్నో చేశారు. మన సనాతన ధర్మానికి ఎన్నో స్తోత్రాలను రచించారు. ముఖ్యంగా శివకేశవ అభేదం ఏదైతే ఉందో అది శంకర భగవత్పాదుల వారిలో మాత్రమే మనకు కనిపిస్తుంది. శివకేశవులు ఇద్దరూ ఒకటే అని కాదు, సమస్తము ఒకటే అని చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతమే శంకర భగవత్పాదుల వారిది. ఎంతోమందిని ఓడించారు. భారతదేశం అంతా ఈరోజు మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్రంలో శంకర భగవత్పాదుల వారి యొక్క ఆనవాళ్లే ఉంటాయి. ప్రతి క్షేత్రాన్ని మీరు పురాతనమైనటువంటి ఏ క్షేత్రాన్నైనా చూడండి, ఆ యొక్క క్షేత్రాన్ని ప్రసిద్ధి చెందినదానికి కారణం శంకర భగవత్పాదుల వారే. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్షత ఏమో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలోనే శ్రీచక్రాన్ని స్థాపించారు శంకర భగవత్పాదుల వారు. ఆ శ్రీచక్రం ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈరోజు మనందరం కూడా దక్షిణ వేసే హుండీ ఏదైతే ఉందో అది దానిపైనే ఉంది అని మనకి చరిత్రలే సాక్ష్యాలుగా చెప్తున్నాయి. కాబట్టే అన్నమాచార్యుల వారు కూడా ముంగిటి నల్లదేవో మూలనున్న ధనము అని రాశారు. ఆ మూలనున్న ధనము అంటే అక్కడ ఉన్నటువంటి శ్రీ యంత్రం, లక్ష్మీప్రదమైనటువంటి యంత్రం అని అర్థంగా చెప్తూ ఉంటారు. మనం గతంలో కూడా ఆ విషయాన్ని చెప్పుకున్నాం. ఇటువంటి శంకర భగవత్పాదుల వారు సామాన్యుడి నుంచి మహాజ్ఞాని వరకు ఎవరికి ఏది కావాలో అది ఇచ్చారు. శంకర భగవత్పాదుల్లో ఉన్నటువంటి విషయం మాత్రమే ఏంటి అంటే, ఒక సామాన్యుడికి మాత్రమే సరిపోయేలాగా అందించలేదు, ఒక బ్రహ్మజ్ఞానికి మాత్రమే సరిపోయేలాగా అందించలేదు. సామాన్యుడి నుంచి బ్రహ్మజ్ఞాని వరకు ఎవరెవరికి ఏం కావాలో అవి ఇచ్చారు. ఒక సామాన్యుడు బ్రహ్మజ్ఞానిగా మారాలి అంటే ఎలా చేయాలో అది కూడా ఇచ్చారు. అందుకే జగద్గురు శంకర భగవత్పాదులు అయ్యారు. ఇప్పుడు మనం వారి చరిత్ర గురించి ఎంతో విపులంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారి యొక్క చరిత్ర తెలియని వాళ్ళు సామాన్యంగా ఎవరూ ఉండరు, ఎంతోమందికి తెలుసు. అయితే మనం ఈ వీడియోలో ఈ శంకర జయంతి నాడుకు చాలామందికి ఉన్నటువంటి 2 ప్రశ్నలకు సమాధానాలే స్వామివారి యొక్క పాదపద్మములకు సుమారుగా సమర్పించుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాం. వాటిల్లో ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే, జగద్గురువులు అనేటువంటి దాని గురించి చాలామంది ప్రశ్నిస్తారు. జగద్గురువు అంటే జగత్తు అనేటువంటిది ఒకటే ఉంది కదా, మరి ఇంతమంది జగద్గురువులు ఎలా ఉంటారు అంటే ఎన్ని జగత్తులు ఉన్నాయని ప్రశ్న చాలామంది వేస్తారు. అయితే నిజంగా సందేహంతోనే అడిగే వాళ్ళు ఉంటారు, కావాలని మాట్లాడే వాళ్ళు ఉంటారు. దానికి అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. అసలు జగద్గురువు అనే పదానికి మనం అర్థం తెలుసుకోవాలి అంటే నేను ఒక చిన్న వృత్తాంతాన్ని చెప్తాను. నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను. దాంట్లో ఒక పేజీలో రాసి ఉన్నటువంటి ఒక స్టోరీ అనమాట. ఒక పేపర్లో ఒక ఆర్టికల్ లాంటి దాంట్లో ఏముందంటే, దాంట్లో జర్మనీలో 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి ప్రాణులైతే ఉన్నాయో అన్ని మనుషులతో కలిపి అన్ని ప్రాణులకి కూడా సమానమైంది. అంటే అన్ని ప్రాణులు చేసేవి ఏంటంటే ఆహారం కోసం పోరాడడం, ఆహారాన్ని సంపాదించుకోవడం, సుఖం కోసం వెతుక్కోవడం, తినడం, సంతానాన్ని కనడం,
చివరికి మరణించడం, నిద్రపోవటం ఇవన్నీ చేస్తున్నాయి. మనిషి నుంచి 84 లక్షల జీవరాశులు ప్రతి ఒక్కటి ఇవే చేస్తున్నప్పుడు, మనకి వాటికి ఏ తేడా లేదా అని ఇద్దరు ఆలోచించుకొని నవ్వుకుంటూ ఉన్నప్పుడు, వాళ్ళిద్దరిలో రెండో వ్యక్తికి ఇది మనం నవ్వుకోవాల్సిన విషయం కాదు. నిజంగా మనం దీని గురించి తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ కొంతమందిని అడిగితే మీరు సంతృప్తి చెందగలిగేలాగా సమాధానం చెప్పగలిగిన వాళ్ళు భారతదేశంలో ఉంటారని చెప్తే, భారతదేశానికొచ్చి అరుణాచల క్షేత్రంలో వెతుకుతున్నారు. అక్కడ కావ్యకంఠ గణపతి ముని అనేటువంటి ఒక మహనీయుడు దర్శనమైంది. ఆయన కావ్యకంఠ గణపతి ముని వీరిద్దరిని చూసి, వీరిద్దరికి వచ్చేటువంటి సందేహానికి ఆయన ఆశ్చర్యపోయి, నాయనా మీకు మాత్రమే వచ్చింది ఈ సందేహం, ఇక్కడున్న వాళ్ళకే రాలేదు. మీరు పూర్వజన్మ స్మృతి కలిగి ఉంది మీకు. మీరు పూర్వజన్మలో ఇక్కడి వారే అయ్యుంటారు అని వారికి ఒక సమాధానం చెప్పారట. అసలు ఈ దేహం పేరే కారణ దేహము. ఏంటి దేహానికి కారణము అంటే, జ్ఞానం మాత్రం 84 లక్షల జీవరాశుల్లో జ్ఞానం అనేది ఈ మానవుడికి మాత్రమే ఉంటుంది. ఈ వచ్చినటువంటి జ్ఞానము ఈ కారణ శరీరంలో ఉన్నప్పుడు కలిగింది. ఈ జ్ఞానం ద్వారానే మనిషి భగవంతుని చేరాలి. అదే ఈ దేహానికి ఉన్నటువంటి కారణం అని చెప్పారట. అప్పుడు వాళ్ళు సంతృప్తి చెందారు ఆ సమాధానంతో. అయితే ఈ దేహంతో భగవంతుని చేరి ఈ కాలచక్రం నుంచి విముక్తి పొందాలి. లేకపోతే ఏమవుతుంది అంటే, మనిషి ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఈ కాలచక్రంలోనే తిరుగుతూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా! కాబట్టి ఈ కాలచక్రం నుంచి బయటపడాలి అంటే, అప్పుడు వాళ్ళు అడిగారు, ఈ మార్గం మనుషులకు ఏమైనా తెలుసా? ఎలా భగవంతుణ్ణి చేరాలి? ఇది ఎవరైనా చెప్పారా? అంటే ఏమీ తెలియనటువంటి ఇలాంటి విషయాలు ఏమీ తెలియని మాలాంటి వాళ్ళకి చెప్పగలిగేలాగా ఏమన్నా ఉన్నాయా అన్నప్పుడు ఆయన నవ్వు ఒక మాట అన్నారట. మీకే కాదు అసలు ఇంకా తెలియనటువంటి వాళ్ళకు కూడా చెప్పగలిగే విధంగా ఒక మహనీయుడు 32 సంవత్సరాలలో ఎవ్వరికైనా సరే చెప్పగలిగినటువంటి బ్రహ్మజ్ఞాన తత్వాన్ని అందించారయ్యా. ఆయన ఈ దేశంలో పుట్టారు. ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఎవరూ కూడా ఆయన రుణం తీర్చుకోలేని విధంగా ఆయన చేశారు. ఆయనే శంకర భగవత్పాదాచార్యులు అని చెప్పారట. అటువంటి శంకర భగవత్పాదాచార్యులు వారి గురించి ఆయన చెప్తూనే ఆయన యొక్క కంఠం గద్గదమైపోయింది. ఇప్పుడు మనం అది చెప్పుకుంటున్నా మనకి కూడా మనస్సులో తెలియనటువంటి ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనవుతాం. అది శంకర భగవత్పాదుల వారి గురించి ఆయన చెప్పిన విషయం. శంకర భగవత్పాదుల వారి గురించి చెప్పి, ఇలా ఎవరికైనా సరే ఈ బ్రహ్మజ్ఞాన తత్వాన్ని అందించగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారే జగద్గురువు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా యుద్ధం చేసేంత వరకు కూడా ఆయన పరమాత్మే. కానీ ఎప్పుడైతే భగవద్గీతను బోధించాడో అప్పుడే కృష్ణం వందే జగద్గురు అన్నాం. అంటే యుద్ధంలో ఈ సలహాలు ఇవ్వటము, సమస్తము తెలిసి ఉండడము పరమాత్మ తత్వం అయినప్పటికీ, ఎవరైతే గురు శబ్దానికి అర్హులు అంటే, ఈ మాయ అనేటువంటిని దాటి నిజమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఎవరైతే చూపించగలరో, నిజాన్ని ఎవరైతే చూపించగలరో వారే గురువు, వారే జగద్గురువు అవుతారు అనేటువంటిది మనకు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా స్పష్టమైతే, మరింతగా ఈ కలియుగంలో పరమాత్మ మానవులందరి యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి గురుస్వరూపాల్లోనే అవతరించాడు. ఎందుకంటే రామకృష్ణావతారాదుల్లో మానవుడు వేరు, రాక్షసులు వేరుగా ఉన్నారు. కానీ కేవలం ఈ అవతారాల్లోనే, ఈ కలియుగంలోనే మానవుల్లోనే రాక్షసుడు ఉన్నాడు, మానవుల్లోనే భగవతత్వం కూడా ఉంది. కాబట్టి ఆ రాక్షసుల్ని తొలగించి భగవతత్వాన్ని వెలికి తీయాలి అంటే అజ్ఞానం అనే రాక్షసుల్ని తొలగించాలి, జ్ఞానం అనే భగవతత్వాన్ని మనిషిలో ప్రేరేపింప చేయాలి. అలా చేయడానికి అవతరించినటువంటి స్వరూపాలే గురుస్వరూపాలు ఈ కలియుగంలో ఎన్నో వచ్చాయి. వాటిల్లో అన్నిట్లో కూడా ఉత్కృష్టమయ్యి సమస్తాన్ని కూడా ఒక స్వరూపంలో చెప్పగలిగినటువంటిది ఏదైతే ఉందో అదే శంకర భగవత్పాదులు. శంకర సాక్షాత్. అటువంటి శంకర భగవత్పాదుల వారు జగద్గురువు అని చెప్పారు. జగత్ గురువు అంటే ఇంకా మరింతగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మనకి గురు చరిత్రలో మొట్టమొదటి ప్రారంభంలోనే ఒకటి చెప్తారు. మసక చీకటిలో త్రాడుని చూసి పాము అని భయపడతాం, కానీ అది పాము కాదు తాడని తెలియగానే మనిషికి ఉన్న భయం పోతుంది. దానితో మానవుడి యొక్క ఈ అజ్ఞానం అనేటువంటి మాయతో ఈ యొక్క మానవుడి జీవితము జగత్తంతా కూడా కప్పబడి ఉంది. ఎప్పుడైతే జ్ఞానము అనేటువంటి ఒక సూర్యరశ్మి అనేటువంటి వెలుగు పడుతుందో అప్పుడు ఈ మాయా అనేటువంటి చీకటి తొలగిపోయి మానవుడికి నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ యొక్క తత్వం అవగతమయ్యి అప్పుడు తానే ముక్త పురుషుడుగా మారతారు. ఇలా చేయగలిగినటువంటిది, అది అర్థమయ్యేలా చెప్పగలిగినటువంటి వారు, ఆ అనుభవాన్ని తన యొక్క శిష్యుడికి ఇవ్వగలిగిన వాళ్ళు కేవలం గురువే అన్నట్ట. ఇప్పుడు జగద్గురువు అని వీరిని ఎందుకు అంటారు అంటే,
శంకర భగవత్పాదులనే కాదు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పీఠాధీశ్వరుల్ని కానీ ఎవరినైనా సరే జగద్గురువు అని ఎందుకంటారు అంటే, ఒక్కొక్క జగత్తుకి ఒక్కొక్క గురువు ఉన్నారన్న అర్థం అక్కడ కాదు. జగత్తులు ఎన్ని ఉన్నాయి అన్నది కాదు, ఒకే ఒక జగత్తుంది. శంకర భగవత్పాదుల వారే చెప్పారు కదా, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పి. అంటే దాంట్లో గూఢార్థంగా, అంటే మనం ఇంకా లోపలికి వెళ్ళి అర్థం చేసుకుంటే ఈ జగత్తంతా మాయా అని కాదు, జగత్తంతా ఆవరించి ఉన్నది మాయా అని అర్థం. కాబట్టి బ్రహ్మ అనేటువంటి సత్యం కూడా జగత్తులోనే ఉంది. ఎప్పుడైతే ఈ మాయ అనేది మనిషికి కండ్లకి మొత్తం మాయ కనిపిస్తూ ఉంది అంటే ఒక చీకటి వలయంలాగా ఏర్పడింది. చీకట్లో ఉన్నప్పుడు తనకు తానే కనపడడు, తన చేయి తనకే కనపడదు. అలానే ఈ అజ్ఞానం అనేటువంటి మాయలో ఉన్నప్పుడు మన లోపల ఉన్న దైవత్వమే మనకు కనపడదు. ఎప్పుడైతే సూర్యుడి యొక్క వెలుగు ఆ చీకట్లోకి వస్తుందో ప్రపంచమంతా తనకు కనిపిస్తుంది, తన దేహంలో ఉన్న అవయవాలు కూడా తనకు కనిపిస్తాయి. ఇంకా ఈ యొక్క జగత్తు అనేటువంటి దాంట్లో జ్ఞానము అనేటువంటి వెలుగు ఎప్పుడైతే మనిషి జీవితంలో పడుతుందో అప్పుడే మనిషికి తన యొక్క అజ్ఞానం అనేటువంటి పొరలు తొలగిపోయి నిరాకారమైన నిర్గుణమైనటువంటి జ్యోతిస్వరూపుడైన పరమాత్మ దర్శనం కలుగుతుంది. ఈ జగత్తంతా అలా దర్శింపచేయగలిగిన వారే జగద్గురువులు. కాబట్టి కొంతమంది ఎన్నో ప్రశ్నలు అడుగుతూ, మేము గనక మాకు సందేహం వస్తే మేము ఇట్లా దీన్ని అడుగుతాం, మేము చాట్‌జీపీటీలో అడిగితే మాకు ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి కదా, వాళ్ళేం చేస్తారు, వాళ్ళని అడిగితే మాకేమిస్తారు, లేకపోతే మాకు ఇట్లా కోడింగ్స్ గురించి చెప్తారు, ఇలా కొంతమంది కావాలని వెటకారంగా నన్ను అడిగినటువంటి మాటలు. అప్పుడు నేను ఒక సమాధానం చెప్పాను ఏంటంటే, మీరు జీవితం అంతా కష్టపడి లక్షల కోట్లు సంపాదించి మీరు ఇవన్నీ తెలుసుకుంటారేమో ప్రతి చోట, కానీ ఎన్ని వేల జన్మలు ఎత్తినా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మీరు సాధించలేనిది ఒకటి ఉంది. అదేంటంటే కైవల్యము. ఆ కైవల్యాన్ని ఇవ్వగలిగినటువంటిది భూలోకంలోనే ఇక్కడే మీ యొక్క నిజాన్ని తెలియజేయగలిగినటువంటిది, ఈ యొక్క జగత్తుకున్నటువంటి మాయని తొలగించి నిజమైనటువంటి జ్ఞానాన్ని అందజేయగలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారే జగద్గురువులు. అది మీకు ఎక్కడా లభించదు, ఎన్ని జన్మలకి లభించదు. వారి ఆశీస్సులు ఉంటేనే లభిస్తుంది, వారి యొక్క కరుణామృత ధార మన పైన కురిస్తేనే కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళే జగద్గురువులు. మనం ఒక కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం ఒక బకెట్ నీళ్ళు అడిగితే ఏ విధంగా ఉంటుందో, జగద్గురువుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి అనవసరమైనటువంటి విషయాలు అడిగితే ఆ విధంగానే ఉంటుంది. వారిని ఏమి అడగటానికి వెళ్ళాలో అవే అడగాలి. అయితే మాకు వాళ్ళ ఇవ్వలేరా అండి అంటే కాదు, నిజంగా గురువుని పరిపూర్ణంగా నమ్మగలిగినటువంటి వాడు ఏమీ లేకపోయినా ఇహంలో సమస్తము పరంలో సమస్తము రెండింటినీ కూడా ప్రసాదించగలిగితే గురు సాన్నిధ్యము. శంకర భగవత్పాదులంతటి వారు 4 పీఠాలని స్థాపించి ఏనాటికైనా ఈ పీఠాల్లో వచ్చేటువంటి వారు నా అంతటి వారే అవుతారు అని ఆ రోజే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి మనకి పీఠాధీశ్వరులు ఉన్నారో, ఎవరైతే వ్యాఖ్యాన సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నారో, చతురామ్నాయ పీఠముల యందు కూడా ఎవరు జగద్గురువుగా ఉన్నారో వారు సాక్షాత్తు శంకర స్వరూపమే. ప్రస్తుత భారతీ తీర్థ మహాస్వామి వారు కానీ, మన యొక్క విధుశేఖర భారతి మహాస్వామి వారు కానీ ఎవరైనప్పటికీ ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అయినప్పటికీ కూడా వచ్చేటువంటి ఆ పీఠానికి అధిష్టానం అయ్యేటువంటి ప్రతి ఒక్క గురువు కూడా సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారే తప్ప మరేమీ కాదు అన్న భావంతో ఎవరైతే వారి పాదపద్మాలను మనసారా ధ్యానించి అర్చిస్తారో వారి జీవితాలన్నీ కూడా ఆ విధంగానే ముందుకు వెళ్తాయి. కాబట్టి ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను అందరికీ అర్థం కావడం కోసం. ఈ దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు ఎంతో మంది పరిపాలించారు. మిగిలినటువంటి అన్యమతస్థులు అయినటువంటి వారు ఎంతో మంది పరిపాలించినప్పటికీ ఈ దేశంలో ఈ ధర్మానికి మూలమైనటువంటి చతురామ్నాయ పీఠాల్లో ఏ ఒక్క పీఠాధీశ్వరుణ్ణి కూడా ఎవరు ఏమి చేయలేకపోయారు అంటే, ఏ పీఠాన్ని కూడా వాళ్ళు కదిలించలేకపోయారు అంటే, దండయాత్రకి వెళ్ళినప్పటికీ పీఠాన్ని మాత్రం ఏమి చేయలేకపోయారు, పీఠాధీశ్వరుల్ని ఏమి చేయలేకపోయారు అంటే దానికి కారణం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మరి నిరాయుధులుగా ఉంటారు అక్కడ పీఠాధీశ్వరులు. మనం చూస్తే సన్యాసికి యతీశ్వరుడికి ఎలాంటి ఆయుధాలతో పని లేదు, కానీ అనాద్య విచ్ఛిన్న శంకరాచార్య గురు పరంపర అన్నారు. ఎలా అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది అంటే మధ్యలో ఆగిపోకుండా ఇంతవరకు ఎలా కొనసాగింది ఇన్ని యుద్ధాలని తట్టుకొని అంటే అక్కడున్నటువంటి పీఠాధీశ్వరుల యొక్క శక్తి మాత్రమే. ఇప్పుడున్నటువంటి పీఠాధీశ్వరులే కాదు, ఎప్పటికీ ఉండే ప్రతి పీఠాధిపతి కూడా సాక్షాత్తు శంకరులే. కాబట్టి జగద్గురు అనేటువంటి ఆ యొక్క శబ్దానికి ఇంత అద్భుతమైనటువంటి నిర్వచనం అనేటువంటిది ఉంది అని తెలుసుకోవాలి.
జగద్గురువులకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకోవాలి. జగద్గురువుల యొక్క పాదములు మనందరినీ ఏ విధంగా తరింపజేస్తాయో తెలుసుకోవాలి. శంకరాచార్యుల వారు నేను ఈరోజు ఉన్నాను కానీ సశరీరంగా అనంతకాలం పాటు ఉండలేను కాబట్టే నా తర్వాత ఎవరొచ్చినా సరే వారు నా స్వరూపమే అయి ఉండాలి, నాతో సమానులే అయి ఉండాలి అని శంకరులు మనందరికీ ఇచ్చినటువంటి వరమే ఈ 4 పీఠాధీశ్వరులు, 4 పీఠాలు. కలిమాయ ప్రభావంతో మానవులంతా కలి యొక్క మాయ చేత ఈ జగద్గురువులనే మనం శంకరులుగా దర్శించలేక మనతో సమానంగా సామాన్యమైన మానవులుగా దర్శిస్తూ మనందరం కూడా ఇదే అజ్ఞానంలో కొట్టిమిట్టాడుతూ ఉంటాము. కాబట్టి ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని ఎప్పటికైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా జగద్గురువుల పాదాలను శరణు వేడినట్లయితే సమస్తమైనటువంటి శుభఫలాలు కూడా కలుగుతాయి. మనతో సమానంగా ఎప్పటికీ మనతో సమానంగానో లేకపోతే మనలాంటి వారుగానో మన తోటి వారుగానో మనకంటే తక్కువగానో జగద్గురువుల్ని మనం గనక చూస్తున్నాము అంటే కలిపురుషుడి యొక్క సంపూర్ణ లక్షణం మనలోనే ఉంది అని మనకి అప్పుడే అర్థం అవ్వాలి. ఇది జగద్గురు యొక్క తత్వం, జగద్గురు శబ్దానికి ఉన్నటువంటి నిర్వచనం. శంకర భగవత్పాదుల వారు జగద్గురు నామాన్ని ప్రతి పీఠాధీశ్వరుడికి కూడా ఇవ్వడంలో ఉన్నటువంటి అంతరార్థము.